హాయ్ అందరికీ ముందుగా నూతన నామ సంవత్సర శుభాకాంక్షలు. మేమైతే పొద్దున్నే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసినామన్నమాట. అమావాస్య ఉంది కాబట్టి 7 తర్వాతనే పనులన్నీ స్టార్ట్ చేయమన్నారు. ఇంకా అందరు పాటించేది మేము కూడా 7 తర్వాతనే స్టార్ట్ చేసినాం పనులన్నీ. ఇంకా లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానాలు చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాం. మాకైతే కిచెన్ చాలా చిన్నగా ఉందన్నమాట. అన్నీ అక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది. అంతే ప్లేస్ ఉంది, దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కబోర్డ్స్లో పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి అంతా కడుక్కొని అన్ని బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా పూజకైతే స్టార్ట్ చేయాలి. నేను అన్నీ ప్రిపేర్ చేసేస్తే మా సార్ వచ్చి దీపం పెడతారనమాట. ఇంకా నేనైతే అన్నీ క్లీన్ చేసి దేవుళ్ళ ఫోటోలు అన్నీ నీట్గా అట్లా సదిరేస్తున్నాను అనమాట. మాకు అక్కడే ప్లేస్ కబోర్డ్లోనే ఫోటోలకు కూడా. సో నేనైతే ఇట్లా పూజ అయితే స్టార్ట్ చేసిన. నేనైతే పూజకు కావాల్సిందంతా ప్రిపేర్గా పెట్టేసిన అనమాట. మా సార్ వచ్చి దీపం ముట్టియడమే. మా సార్ అక్కడ దీపం ముట్టిస్తున్నారు. నేను బొబ్బట్లకు కావాల్సిన పప్పునైతే నానబెడుతున్నాను, శనగపప్పు. ఇంకా మనకు క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి. మనం ఎంతైతే వేసుకుందాం అనుకుంటున్నామో. మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే నానబెట్టుకుంటున్నాను. నేనైతే మైదా పిండితో చేస్తానన్నమాట బొబ్బట్లు. పోలేలకి పప్పు అయితే రెడీ అన్నమాట. ఇంకా మామిడాకులు, మామిడికాయలు ఇంకా అవన్నీ పొద్దున్నే తీసుకొచ్చారనమాట. వేప పువ్వు, వేపాకు. సో ఇంకా అవన్నీ తెంపుకోవాలి, నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. అదిగో ఆ టబ్లో ఆకులను వేసేసి కడిగేసింది అనమాట మా సిస్టరు మొత్తం నీట్గా. ఇంకా అవన్నీ పెట్టడమే అనమాట. ఇక మామిడికాయలు తోటల నుంచి తీసుకొచ్చారు. ఎంత బాగున్నాయో అసలు. పొద్దున్నే లేచి ముగ్గులు అయితే పెట్టేసాను అనమాట నేను. ఇప్పుడైతే మామిడి కొమ్మలు పెట్టుకోవాలన్నమాట. ఇంకా మామిడాకులు అన్నీ ఇట్లా తెంపుకొని ఇంకా ఒకటి మా సార్కి అందిస్తే మా సార్ తీసుకొని పెట్టేస్తాడనమాట డోర్స్ అన్నిటికీ. ఇక్కడ తీసుకుని మా పాప కూడా ఎంత క్యూట్గా అందిస్తుంది, వాళ్ళ డాడీకి కౌంట్ చేసుకుంటూ ఇస్తుంది మంచిగా. మా మరిది అయితే ఇంకా అన్నీ తీసుకొని వచ్చిందనమాట, పూజకు కావాల్సినవి అన్నీ. ఇంకా ధూపం వేస్తా అని చెప్పిన, అందుకే ధూపంకి కావాల్సింది కూడా తీసుకొని వచ్చిండు. ఇంకా కుండ అయితే రెడీ వచ్చేసింది అనమాట ఉగాది పచ్చడి కోసము. ఇంకా పూజకి ఏమేమి కావాలి, కొబ్బరికాయ, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చిండు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. అంటే ఏం లేదు, కొబ్బరికాయ కొట్టి దీపాలు ముట్టించేయాలి అనమాట. మా సార్ అయితే దీపం ముట్టిస్తున్నాడు. చిన్న ఉంది కిచెన్ కాబట్టి ఎక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంకా కబోర్డ్లోనే ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్నాము. అసలు హాల్లో పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఊరికి అందరు తిరుగుతూ ఉంటారు కదా, వద్దు అని చెప్పేసి ఇంకా దానికోసం సపరేట్గా ఏదైనా చేసుకోవాలంటే పూజ గది లాగా ఏదైనా చేసుకోవాలి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మా సార్ అక్కడ హారతి ఇచ్చేలోపు నేను ధూపానికైతే బొగ్గులు కాలుస్తున్నాను అనమాట. మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు బొగ్గులు తీసుకొచ్చినాం ధూపం వేయడానికి. ఇంకా ఆన్లైన్లలో యూస్ అయితే 200కి ఇంత ఒక 4-5 బొగ్గులు వస్తున్నాయి అవి. అందుకే ఊరు వెళ్ళినప్పుడు ఊరు నుంచి తీసుకొద్దామని ఈసారి ఊరు నుంచి తీసుకొచ్చినాం అనమాట. ఇంకా ధూపం అయితే రెడీ అన్నమాట. ఇంకా ఇల్లంతా ధూపం వేసేస్తున్నాము. మా సార్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1 by 1 అందరికీ హారతి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంకా స్నానం ఎవరెవరు వేసారు వాళ్ళందరికీ లైన్గా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. నేను లాస్ట్ టైం మదీనాకి వెళ్ళినప్పుడు ధూపానికి కావాల్సిన పౌడర్ తీసుకొచ్చినాను అనమాట. అది ఇంకా వేసేస్తూ ఇల్లంతా ధూపం అయితే స్టార్ట్ చేసినాను. ఫస్ట్ దేవుడికి చూపించి ఇంక ఇంట్లో అంతా ధూపం అయితే వేసేసినాను అనమాట. ఇంకా హాల్ ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి తర్వాత హాలు, బెడ్రూమ్స్ అన్నీ తిరిగేసినాను అనమాట. అట్లా ఇంకా మా వాళ్ళైతే హాయిగా కూర్చొని టిఫిన్ చేస్తున్నారు మంచిగా. పక్క దాంట్లో ఉన్నాయి చూడు. పప్పు అయితే మంచిగా నానిపోయింది అనమాట. ఇప్పుడు పప్పుని అయితే ఉడికించుకోవాలి. ఇంకా నేనైతే పప్పుని కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నా.
కుండ అప్పుడే తీసుకొచ్చారు కాబట్టి ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసి మంచిగా వాటర్ నింపి పెట్టేసిన అనమాట సైడ్కి. ఇంకా పప్పుని ఉడకబెట్టేయగానే ఇంకా పిండి కలుపుకోవాలి. బొబ్బట్ల కోసం పిండి అయితే కలుపుకుంటున్నా. నేనైతే ఎప్పుడు మైదాతోనే చేస్తాను అన్నమాట. నాకైతే సాఫ్ట్గా స్మూత్గా చేయొస్తుంది అని చెప్పేసి. గోధుమ పిండి అయితే కొంచెం అంటే చేసిన ఒక 1 అవర్ తర్వాత గట్టిగా అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే పక్కకునే తినలేము. మైదా అయితే ఎప్పుడు తిన్నా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నేను ప్రతిసారి మైదా పిండితోనే చేస్తాను అన్నమాట బొబ్బట్లు. మేమిద్దరం బావా ఉగాది పచ్చడి కోసం మేమైతే ఇంకా అన్నీ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా సార్ అయితే మామిడికాయలు కట్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఒక్కొక్కటి కట్ చేస్తున్నారు. ఒకరు కొబ్బరికాయ, ఒకరు బెల్లము, అట్లా ప్రిపరేషన్ స్టార్ట్. బాబాయ్ పెడితే నేను పెట్టి పెడతాను, నేను పెట్టి పెడతాను. అవును మొల్దారం రా ఇండియన్ బెట్ అంటే. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ కోసం అయితే కుండను తయారు చేస్తున్నాము. కుండకి సున్నం, జాజు, పసుపు, కుంకుమ, పూలు, మామిడాకులతో మంచిగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా అవంతా మెల్లిమెల్లిగా ప్రిపేర్ అవుతూ ఉంది. నిజంగా ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి పండగని సెలబ్రేట్ చేసుకుంటే అసలు ఎంత వైబ్ ఉంటుందో, అసలు సూపర్ అనిపిస్తుంది. అసలు ఇంటికి కళనే వస్తుంది అన్నమాట అందరు కలిసి అట్లా పండగ సెలబ్రేట్ చేసుకుంటుంటే. మేమైతే అమావాస్య ఉందని 7 తర్వాతనే పనులన్నీ స్టార్ట్ చేసినాం అన్నమాట. అంటే నమ్మకం, అమావాస్య ఉంది కదా, అమావాస్య అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామని. కానీ పండగకు వచ్చిన అమావాస్య పట్టించుకోవద్దని చెప్పేసి అన్నారు. తెలీదు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇట్లా మా సైడ్ అయితే, అంటే మేమున్న సైడ్ అయితే అమావాస్య తర్వాతనే పనులన్నీ స్టార్ట్ చేసారు. మీరు ఎట్లా చేసారు ఏంటి అనేది చెప్పండి నాకు కూడా. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, సెలబ్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసారు నాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మాకైతే పచ్చడి కోసం కుండ అయితే తయారైపోయింది. ఎంత క్యూట్గా అనిపిస్తుందో బొట్లన్నీ పెడుతుంటే, మంచిగా అనిపిస్తుంది అసలు. డెకరేషన్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. బొట్లు పెట్టడం కూడా అయిపోయింది. మామిడాకులు కట్టిన ఎంత బాగా అనిపిస్తుందో కుండ అసలు. ఇంకా కంకణం కూడా కట్టేసినాం. కంకణం కట్టిన తర్వాత ఇంకా పువ్వులు గుచ్చుకోవాలి. ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వు. మా మరద అక్కడ సూదిలో దారం పెడుతున్నాడు అనమాట. ఇంకా పిల్లలందరూ కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నారు. ఇంకా మేమే ఉన్నాం అనమాట. ఇంకా మేమైతే పసుపు పెట్టుకుంటున్నాము. కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇల్లంతా నడుస్తుంటే అసలు ఇల్లంతా పసుపుమయమే. ఎంత మంచిగా అనిపిస్తుందో. పప్పు అయితే ఉడికిందన్నమాట. ఇంకా బెల్లం తురిమి దాంట్లో వేసేసుకోవాలి. మంచిగా ఉడికిపోయింది మెత్తగా. ఇంకా మా సార్ అయితే బెల్లం కట్ చేసిండనమాట. అది దాంట్లో వేయడమే.
అన్న అక్కడ కూర్చోండి కదా దాన్ని ఏం కదా తిప్పు అక్కడ వీడియోలు రావాలంటే తింపాలన్నా నేను అందుకనే మధ్య ఉంటుంది నువ్వు ఇంకా ఎట్లా కూర్చుంటాను ఎంతమంది అయ్యో ఏం చేద్దాం కలుపు కలుపు ఇక. అది ఇటు ఒకటి పెట్టాలా ఏం కాదు. బరాబర్. ఇవన్నీ తీసేయాలి ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఎక్కువ తీసేస్తే మధ్యలో వస్తుంది జనమా? అదే రావచ్చా? దంచాలా అదే అదే సార్ కదా బయటకి మా చెల్లి అయితే కంకణాలు అయితే కట్టేసింది అనమాట. అప్పటిలోపు పప్పుని చూసి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. దానికి కావాల్సిన అంటే పప్పు బెల్లం కాసేపట్ల పొయ్యి మీద ఉంచాలన్నమాట. బెల్లం వేసిన తర్వాత కాసేపట్లో ఉంచినాము. ఇప్పుడు దాంట్లో కావాల్సిన సోంపు ఇలాంచి అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది, అంటే మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది అనమాట. కొంచెం లడ్డు లాగా వచ్చేస్తుంది. ఇంకా మా సార్ అయితే పచ్చడికి కావాల్సినవి ప్రిపేర్ చేసేస్తున్నారు. మా మామయ్య వేప పువ్వుని మంచిగా తురుముతున్నారనమాట. ఇంకా స్టార్ట్ ఉగాది పచ్చడి. ఫస్ట్ పులుపుతో స్టార్ట్ చేసారు మా సార్. ఫస్ట్ చింతపండు వేసేస్తున్నారు. అన్నీ ముందే పెట్టుకున్నారనమాట. ప్రిపేర్డ్గా ఏమేం కావాలో పచ్చడికి అవన్నీ ముంగట పెట్టుకున్నారు. పొద్దున్నే లేచాం కాబట్టి మాతో పాటు పిల్లలు కూడా లేచారు. మేము చేసే పనులకి సౌండ్స్కి పాపం లేచారు అనమాట. వాళ్ళకైతే నిద్రలు వస్తున్నాయి, అందుకే ఏడుస్తున్నారు మమ్మల్ని పనులు చేసుకోకుండా. ఆల్రెడీ లేట్ అయిపోతుందని మేము వాళ్ళని వదిలేసి పనులలో పడ్డాం అనమాట. సో అందుకే ఏడుస్తున్నారు పిల్లలు.
బాగున్నాయి అనే రండి అనే అబ్బో ఏయ్ ఏయ్ నని ఇరా చిన్న ఊరు బయట నా దగ్గర అబ్బో గాడి గాడి ఇరా ఇరా చిన్నగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ టేస్టింగ్ టైం. మా పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. మీ అందరూ పచ్చడి ఎలా వేసుకున్నారు ఏంటో కామెంట్ చేయండి. కొందరు పప్పు కూడా వేసుకున్నారు. శనగపప్పు నానబెట్టి వేసుకుంటారు, మేము పప్పు వేసుకోము. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. కొంచెం పులుపు ఎక్కువైంది అన్నమాట మాకు. ఉగాది పచ్చడి తాగిన తర్వాత ఇంకా మళ్ళీ బొబ్బట్లకి అయితే వచ్చేసినాం అనమాట. బొబ్బట్లు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయడమే. నేను చేస్తుంటే మా చెల్లి కాలుస్తుంది అనమాట. పప్పు పూలీలు కాకుండా బెల్లం నువ్వుల పూలీలు కూడా వేస్తారు. అవి ఇంకా మెత్తగా ఇట్లా వస్తాయి అన్నమాట. నేను ఎప్పుడు పప్పుతోనే వేస్తా. నాకు అట్లా పప్పుతోనే ఇష్టం అన్నమాట. మేమైతే మంచిగా నెయ్యి తెచ్చుకుని నెయ్యిలో డిప్ చేసుకొని తింటాం. మా సార్ పాప నెయ్యి తినరు, మేమే తింటాం అన్నమాట అందరం. ఇంకా బొబ్బట్లు చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టేస్టింగ్ టైం అన్నమాట. అందరం బొబ్బట్లు తింటున్నాము. మా వాళ్ళు నెయ్యి బయట నుంచి తీసుకొచ్చారనమాట, షాప్లో నుంచి కాకుండా ప్యూర్ నెయ్యి. అంటే అది కూడా ఎంతో కొంత కల్తీ అయి ఉంటుంది, కానీ అది బాగుంది అనమాట. రెగ్యులర్గా షాప్లో తినే నెయ్యి కంటే చాలా బాగుంది. మా సారు మా చెల్లి తినరనమాట, అంటే మా యారాలు తినరు వాళ్ళ నెయ్యి. ఎంత బాగుంది చూడండి ఆ కలరు. మాకైతే చాలా బాగా నచ్చింది. బొబ్బట్టు మీద అట్లా నెయ్యి వేసుకొని తింటుంటే. ఇంకా బొబ్బట్లు తినగానే రైస్ పప్పు కర్రీ చేసిన అనమాట. పప్పు పచ్చి పులుసు, ఇంకా ఇవే కాంబినేషన్. దిస్ ఈజ్ ద వీడియో అనమాట. ఓకే బాయ్. హ్యాపీ ఉగాది ఎప్పుడు అందరు చెప్పండి. హ్యాపీ ఉగాది. చెప్పు హ్యాపీ ఉగాది. బాయ్.